ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడానికి గల కారణాలు, అంతేకాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో 500 లోపు ఇంత మంచి కలర్ కాంబినేషన్స్‌తో కాటన్ కుర్తీ సెట్స్, అంతేకాకుండా కొన్ని పారిజాత పూలతో స్వామివారికి మాల కట్టేసి పూజ చేశాను. అదంతా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఇలా కొన్ని పారిజాతం పూలుంటే స్వామివారికి మాల కట్టేసి పూజ చేశాను. అసలు ఇలా మాల వేయంగానే స్వామివారి విగ్రహాన్ని చూడండి ఎంత కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహము మా పూజ గదిలో ఏర్పాటు చేసుకునే దగ్గర నుంచి మా పూజ గదికి ఇంకా నిండుదనం వచ్చినట్టుగా అనిపిస్తుందండి. ఇలా మాల వేయంగానే అసలు ఎంత బాగా అనిపించిందో తెలుసా అండి. కొన్నే పూలు ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా మాల వేసామనుకోండి మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి నిండుగా ఇలా పారిజాతం పూలతో చిన్నది అమ్మవారి విగ్రహం ఉంది చూడండి. స్వామివారి దగ్గర విగ్రహానికి కూడా ఇలా అలంకరించేసి చేమంతి పువ్వులతో ఇలా అలంకరించేసి పూజ చేశాను. అలాగనే ఇదిగోండి కొన్ని తులసి ఆకులు కూడా అలా పెట్టేసి పూజ చేశాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతిరోజు ఈ విధంగానే పూజ చేస్తున్నాను. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందండి. మనకి దీపారాధన చేసుకునేసి కాసేపు మన మనసు దేవుని మీద లగ్నం చేసి ఏదైనా కానీ కోరుకుంటే తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను. నేను నమ్ముతాను. అంతేకాకుండా మనకి ఏదైనా పని చేసుకోవాలన్నా ఎక్కడ లేని శక్తిని అమ్మవారు ఇస్తారని నేను నమ్ముతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇలా పూజా వీడియోస్ షేర్ చేసినప్పుడల్లా మీతో కూడా చెప్తూ ఉంటాను కదండి. ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మా పూజ గదిగా నిండు కళ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్నే దీపాలు వెలిగించాలి, ఇంతగా ఎక్కువ అలంకరించాలి అనేది ఏం లేదండి. మన మనసు ధ్యానం చేసి పూజ చేసుకుంటే ఆ దేవుడు మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తాడు. ఇదిగోండి ఉదయాన్నే ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడే ఎండ అనేది ఇంట్లోకి వస్తుంది. పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన వెంటనే లైట్స్ ఆఫ్ చేస్తానండి. అప్పుడు దీపాల వెలుగులో పూజ గది ఇంకా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా పూజ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదండి. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న కిచిడి. చాలా సింపుల్గా అంత 10 minutes లోపల కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. కుక్కర్లో కనుక చాలా ఈజీ అనమాట. మిల్లెట్స్తో కనుక హెల్త్కి కూడా మంచిది. నేనైతే ఇలా జొన్న కిచిడి ప్రీమిక్స్, తర్వాత పొంగల్ ప్రీమిక్స్, తర్వాత మిల్లెట్స్ ఆర్గానిక్ అన్నీ నేను వసుంధర ఎంటర్ప్రైజెస్ నుంచి తీసుకుంటానండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? దగ్గర 15 రోజులు పైన అయిందేమోనండి లాంగ్ వీడియో షేర్ చేయక. చాలామంది ఏం లక్ష్మి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని, అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు. అంతేకాకుండా ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు. ఎవరైనా మన ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. దాంట్లో అయితే కొంచెం అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఏం లేదండి, కొంచెం హెల్త్ పరంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సర్జరీ జరిగిన తర్వాత కొంచెం హాట్ ఫ్లాషెస్ అట్లా కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ మధ్య కొంచెం ఎక్సర్సైజ్లు, యోగా దాంట్లో కొంచెం కేర్ తీసుకోవడం బట్టి ఈ మధ్య వీడియోస్ అనేది చేయట్లేదు. ఇప్పటికీ ఏం లక్ష్మి ఎందుకు అని అడుగుతున్నారు. ఏం లేదంటూ మనకంటూ కొంచెం టైం కేటాయించాలి, మన ఆరోగ్యం మనం చూసుకోవాలనేసి నాకు సర్జరీ అయిన తర్వాతనే తెలిసింది. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఫుడ్ గురించి, తర్వాత ఎందుకంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఒకసారి సర్జరీ అయిన తర్వాత మనము మళ్ళీ క్యూర్ కావాలంటే టైం పడుతూ ఉంటుంది కదా. అలాగా నాకు అదే నడుము లోపులు, కొంచెం నీరసము, కొంచెము ఏ పని చేయబుద్ధి కాకపోవడము అలా ఉంటుంది. దగ్గర 1 month నుంచి నేనైతే ఫిట్నెస్ సెషన్ అనేసి దాంట్లో జాయిన్ అయ్యాను. అందుకనేసి మార్నింగ్ పూట అట్లానే ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్సర్సైజ్లు అలా చేస్తున్నాను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట జొన్న రవ్వతో కిచిడి. మీరేమైనా తెప్పించుకోవాలంటే వసుంధర ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర అన్ని ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కనుక. ఇదేం కొలాబరేషన్ ఏం కాదండి. నేను టేస్ట్ చూశాను, టేస్ట్ బాగుంది, మనకు త్వరగా వంట కూడా రెడీ అవుతుంది, హెల్త్కి మంచిది కదా అని నేను అవే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. పొంగల్ మిక్స్, తర్వాత ఏవైనా కానీ మిల్లెట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నాను. చాలా బాగున్నాయి కనుక అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా వంట చేసినప్పుడు మీతో వీడియోలో షేర్ చేస్తాను. మీరేం తీసుకోవాలంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇవాళ అయితే అండి చెప్పాను కదా ఇట్లా ఫిట్నెస్ అనేసి యోగా కొంచెంగా ఎక్సర్సైజ్ అలా స్టార్ట్ చేసాము ఈవినింగ్ టైంలో. అందుకనేసి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇవన్నీ మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. యోగా చేసే వాళ్ళకి కానీ, వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, లేకుంటే ఇంట్లో కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. మనం ఏమన్నా డైలీ వేర్ కానీ నైటీస్ బదులు ఇవి వేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అట్టే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను పూజ ఎక్కువ చేస్తుంటాను కనుక వెండి పూజా సామాగ్రి ఊరికినే నల్లగా అవుతుంటాయి. ఎప్పుడో దగ్గర 1 year బ్యాక్ ఏమోనండి సిల్వర్ డిప్ అనేసి తెప్పించాను. అదే యూజ్ చేస్తున్నాను అనమాట. వాడడము, తర్వాత మళ్ళీ బాటిల్లో వేసి పెట్టడం అలా వాడుతున్నాను.
పాత చాలా వరకు అయిపోయింది, అందుకని మళ్ళీ ఇప్పుడు 2 బాటిల్స్ అనేది తెప్పించాను. ఇవి 2 బాటిల్స్ తెప్పించాను, ఒక్కొక్కటి లీటర్ బాటిల్ అనమాట. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా వరకు నేను ఆల్మోస్ట్గా మన వీడియోస్ అన్నీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కదా, ఇవాళ వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్గానే యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్క మీరు మాట్లాడేది ఒకటి, వాయిస్ నోరేమో కదులుతూ ఉంటుంది కానీ వేరే మాటలు లెక్క వస్తుంటాయి, వాయిస్ తేడా ఉంది చూసుకోండి అక్క అంటుంటారు. ఇదే ఉంటుంది అనమాట. చూడండి, కూరగాయలు, టమాటాలమ్మ, పచ్చిమిరపకాయలమ్మ అనేసి అలా ఏవో ఒకటి. ఇంట్లో అంటే రోడ్డు పక్కకు ఉంది కదండి, అందుకని ఇలా వాయిస్ పడుతూనే ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేస్తాను. అట్టే కాకుండా పిచ్చుకలు, కాకులు, కోళ్ళు, ఇంకా కుక్కలు ఇలా ఉంటుందన్నమాట. వాతావరణం ఎట్లన్నా బయట కూర్చొనేసి కాసేపు వాతావరణం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదండి. ఇవన్నీ ఉడతలు, తర్వాత పిల్లులు, కోతులు. ఈ మధ్య కోతులు ఎక్కువైపోయాయండి. వాతావరణం బాగుంది, ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు మొన్న చలి పోయినట్టుగా ఉంది, అప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా శివరాత్రి రాకముందే ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఎండలతో పాటు దోమలు కూడా ఎక్కువయ్యాయండి మాకు, అలా ఉందన్నమాట పరిస్థితి. ఏం చేస్తాం. మెయిన్ మ్యాటర్లోకి వస్తాను ఫస్ట్. ఇదిగోండి, ఇవి 2 వెండి సిల్వర్ డిప్ అనేది తెప్పించాను. ఇప్పుడైతే వెండి పూజ సామాగ్రి బ్లాక్ అనేది ఏం లేదు కనుక చూపించట్లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవి మీరు ఎంతమంది యూజ్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే 2 బాటిల్స్ తెప్పించాను, ఒక్కొక్కటి లీటర్ది, ఎందుకంటే పూజా సామాగ్రి ఎక్కువగా ఉంటుంది కనుక. ఇంకా ఇవి డ్రెస్సులు అనమాట. అంటే వీటికి దుపట్టాలు అంత ఏం రాలేదండి, మన ఇంట్లో ఎలాగో లేని దుపట్టాలు అలా ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ ఇది కుర్తీ సెట్ అయిపోయి కానీ దుపట్టా అయితే రాదు. అయితే బాగున్నాయండి, అన్నీ సెమీ కాలర్ నెక్ ఉంటాయి కదా ఆ టైప్వే, అన్నీ 500 లోపాటమేనండి. మనకి రీజనబుల్గా ఉంటాయి, డైలీ వేర్గా బాగుంటాయి, అంతేకాకుండా ఎక్సర్సైజ్లకి బాగుంటాయి. ఎక్కడికన్నా మనం అలా ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ఏదైనా షాప్స్కి వెళ్ళాలన్నా కూడా బాగుంటాయి అన్నమాట. మెయిన్గా కంఫర్ట్గా ఉంటాయి అనేసి తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే కనుక మీరే తెప్పించుకుంటారు కదా అన్నట్టుగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీటి లింక్స్ అని, ఈ డ్రెస్సుల లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఈ డ్రెస్ది అమెజాన్లో తీసుకున్నానండి. ఇవన్నీ మీకు రెఫరెన్స్ లెక్క ఉంటుందని పక్కన పిక్స్ యాడ్ చేస్తాను. అంతేకాకుండా కాస్ట్ కూడా అక్కడనే ఉంటుంది చూడండి, ఎందుకంటే ఒకటి 460, ఒకటి 520 అలా ఉన్నట్టున్నాయి. అంతేకాకుండా ఇవి ఎలాంటి కొలాబరేషన్ కాదండి. ఇదిగోండి బిల్స్ కూడా ఉన్నాయన్నమాట. డ్రెస్సులు కూడా కొలాబరేషన్ పంపించారు అన్నట్టుగా అనుకోవద్దండి. టోటల్గా 3, 4, 5, 6 టోటల్గా 6 తెప్పించానండి. ఎక్కడికైనా మనం లాంగ్ జర్నీ చేయాలన్నప్పుడు కూడా ఇవి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. అంతేకాదండి, అరుణాచలం వెళ్ళాలన్నా కూడా ఎక్కడికన్నా మనం ఎక్కువగా నడిచేది ఉంటుంది చూడండి, అట్లాంటప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి అనిపిస్తుంది అనమాట. అన్నీ సెమీ కాలర్ నెక్తో అలా తీసుకున్నాను. ఇదిగోండి, ఇది టాప్ నెక్ వచ్చేసి ఇదిగోండి కొంచెం ఇలా వచ్చి ఉంటుంది. గ్రే కలర్ ఫ్లోరల్ డిజైన్. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అంతేకాకుండా మరీ ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదండి, బాగుంది. ఇదిగోండి ప్యాంట్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి, బ్లాక్ అనమాట. ఎవర్ టైం ఫేవరెట్ బ్లాక్. అమ్మ చూడు, ఏం నాకైతే ఒక్కటిగా లేదు, ఇన్ని డ్రెస్సులు నీకే ఇచ్చుకున్నావు అంటుంది. తీసుకుంటావు కదా ఎలా, దీంట్లో 1, 2. ఇది బాగుంది, నీకు బాగుంటుంది. ఇదైతే చాలా, ఇవన్నీ కింద పెడతా ఫస్ట్. ఇదైతే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి నెక్ అయితే ఇలా వచ్చింది, హ్యాండ్స్ కూడా పట్టీ టైప్లో వచ్చిందనమాట. సేమ్ డిజైన్లో ప్యాంట్ వచ్చింది. ప్యాంట్లకి ఏంటంటే అండి కింద కొంచెం ఎలాస్టిక్ టైప్లో అలా ఇచ్చారనమాట. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ అట్లా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇంకోటి ఫ్లోరల్ డిజైన్లో అండి, ఇది కూడా కాటన్, చాలా సాఫ్ట్ కాటన్. ఇది కూడా సెమీ కాలర్ డిజైన్లోనే వచ్చింది నెక్. ఇదిగోండి అంతా ఫ్లోరల్, చాలా బాగుంది. తీసుకుంటావా? ఫిక్స్. ఇదిగోండి ఇది ప్యాంట్, ఇది బాగుంది చూడండి. ఇదైతే అమ్ము తీసుకుంటుందంట. ఇంకోటి వచ్చేసి
ఇది మెరూన్ కలరా? బాగుంది ఇది కూడా. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా అంత కాస్ట్ ఏం పర్లేదు, కానీ ఇది కొంచెము కింద లెంత్ తక్కువ వచ్చింది. ఏం పర్లేదు, ఇది క్వాడ్ సెట్ టైప్లో అలా ఉంది, చాలా బాగుంది. కానీ ఫ్లోరల్ చాలా బాగుంది చూడండి. ఇది కూడా, ఇది ప్యాంట్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. అంతేకాకుండా ట్రాన్స్పరెంట్గా ఏం లేవన్నమాట. ప్రతి ఒక్క డ్రెస్ కూడా కాటన్ ఏంటంటే అండి నీళ్ళల్లో పడితే ఇంకొంచెం మందం వస్తుంది కదా, ఇది కూడా అలాగనే బాగుంది. ఇది ప్యాంట్. ఈ ప్యాంట్ కూడా గోటా పట్టి అంటారు కదా, అట్లా వచ్చిందనమాట. ఇదిగో ఈ డ్రెస్ ఒక్కటే కొంచెం 500 చిల్లర అలా పన్నట్టుంది. ఈ డ్రెస్కి ప్లాజో వచ్చింది, మిగతావన్నీ 400 చిల్లర అలానే. క్లాత్ కూడా వీటికంటే కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇదిగోండి, ఇది కొంచెం గేరా టైప్లో వచ్చింది. నేను చూపించే ప్రతి ఒక్క డ్రెస్లలో మనకి సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. స్మాల్, ఎక్స్ట్రా స్మాల్, మీడియము, లార్జు, XXL, XL అట్లా నేను చూపించే ప్రతి ఒక్క డ్రెస్లలో కూడా సైజెస్ ఉన్నాయి. మీ సైజుని బట్టేసి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. క్వాలిటీ సూపర్గా ఉన్నాయండి. అన్నీ 500 బిలోనే. ఇది ఒక్కటేమో 500 చిల్లర అలా పన్నట్టుంది. ఇదిగోండి, పేరప్ చేయొచ్చు. కానీ ప్రతి దాంట్లో ప్యాంట్ వచ్చింది కదా. ఏమంటే మనం దుపట్టా అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదైనా కానీ లెనిన్ కానీ అలా దుపట్టాలు అలా వేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది ఒక్కటే కొంచెం ప్లాజో టైప్ వచ్చింది, బ్లూ కలర్ ఫ్లోరల్. అన్నీ కూడా కాలర్ నెక్, సెమీ కాలర్ నెక్ అలాగనే తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి ప్యాంట్. నేను 6 తీపిచ్చానా, 6లో 2 పక్కా అమ్ము తీసుకుంటుంది. చిన్న సైజు పెట్టేసుకో. దీంట్లోనే కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి పెట్టేసుకో. అవును, ఇది బాగుంది. ఇది నిన్ననే ఇచ్చింది, ఇవాళ వచ్చేసింది. మళ్ళీ నేను ఎక్కడ యూజ్ చేస్తానని ఎమ్మడే నేను వీడియో తీస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అవండి రీజనబుల్ రేట్లే. ఇవండి డ్రెస్సులు చాలా బాగున్నాయి. అదండి, ఏం మాట్లాడాలి, చాలా రోజులైంది కదా. మీ అందరూ ఏం లక్ష్మి వీడియోస్ పెట్టట్లేదు, అంతా ఓకేనా, అందరు బాగున్నారని చాలామంది అడుగుతున్నారు. చాలా చాలా స్పెషల్గా ఇంకా నేను వీడియోస్ పెట్టకపోయినా నన్ను గుర్తించి ఎందుకు పెట్టట్లేదు అనేసి అడిగే వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతున్నాను. ఏం ఇంట్లో అంతా ఓకే అండి, కానీ ఒక ఏజ్ వచ్చాక మన హెల్త్ కేర్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కేర్లెస్గా ఉండొద్దండి. మీ హెల్త్ గురించి నిర్లక్ష్యంగా ఉండొద్దండి. నేను అలాగనే అందరూ తిన్నాక ఏదో ఒకటి అనేసి అట్లా హెల్త్ సరిగా పట్టించుకోక దగ్గర 2 ఇయర్స్ 2.5 ఇయర్ నేను చాలా బాధపడ్డాను. ఏం కొంచెం మనకు హెల్త్ బాగాలేకపోయినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. టయానికి ఫుడ్ తినండి. తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్లో అయినా కానీ ఎక్కువగా ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి. అంతేకాకుండా వెజ్ వాళ్ళు అయితే ఇంకా వెజ్లో చాలా వరకు ఉంటాయి కదా, పన్నీర్ అయితేనేమి, టోఫు అయితేనేమి, తర్వాత చనాదాలు. నేను ఒక సపరేట్గా ఒక వీడియోని షేర్ చేస్తాను, నేనేమేమి డైట్ ఫాలో అవుతున్నాను. బ్లడ్ బాగుంది, అంతా బాగుందండి, ఏం ప్రాబ్లం లేదు. మనం కొంచెం టైం తీసుకోవాలి కదా, అలా నేను టైం తీసుకున్నాను. మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను ఖచ్చితంగా. మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో వస్తుంది. మళ్ళీ మీ లక్ష్మి అనేది మీ ముందుకు వస్తుంది హుషారుగా. అదండి, ఇవాళ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. మళ్ళీ నేను యూజ్ చేశాను అనుకోండి, అంతా ఇవాళ, ఇదైతే నిన్ననే పెట్టాను, ఇవాళ వచ్చిందనమాట ఈ డ్రెస్. ఇలా మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి మళ్ళీ నేను యూజ్ చేశాను అనుకోండి, మళ్ళీ వీడియో షేర్ చేయలేను కదా అనేసి గబుక్కున ఇలా వీడియోని షేర్ చేశాను. ఇలా ఉంటుందన్నమాట. ఎంత మైకులు పెట్టుకున్నా కూడా సౌండ్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కనుక ఒక రూమ్ లాక్ చేసుకొని అన్ని విండోస్ క్లోజ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఇట్ట గాలి అట్లా వాయిస్ ఓవర్ ఇస్తాం. ఇవాళ లేదు, డైరెక్టే పెట్టేద్దాము, మా కష్టం కూడా మన వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అదనమాట విషయం. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. డ్రెస్సెస్, డిజైన్స్ ప్లస్ సైజెస్ అన్నీ కూడా ఉంటాయి. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే తప్పకుండా తెప్పించుకోండి.
అంతే ప్యూర్ కాటన్ కనుక కంఫర్ట్గా ఉంటుంది అనమాట డైలీ వేర్కి. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ ఉంటుంది, అలాగే నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మన ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.